అనంతపురం జిల్లా కనకదుర్గంలో ఈ నెల 8న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కనకదాసు జయంతి వేడుకలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో కనకదాసు విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా మంత్రి లోకేష్ రానున్నారు. 7వ తేదీ రాత్రి ఆయన కళ్యాణదుర్గంలో బాస చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. అలాగే స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. దీంతో మంత్రి పర్యటనకు ఎమ్మెల్యేలు సురేంద్రబాబు, జిల్లా కలెక్టర్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కనకదాసు సర్కిల్ వద్ద వేదిక సౌకర్యాలు, ట్రాఫిక్ ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించనున్నారు. సుమారు 40,000 మంది ప్రజలు ఈ కార్యక్రమంలో హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లుగా వెల్లడించారు. జయంతి ఈ నెల 8వ తారీఖు ప్రారంభమవుతుంది. ఆ కనకదాసు జయంతి సందర్భంగా ఎవరైతే మన రాష్ట్ర భవిష్యత్తు నాయకుడు, యువ నాయకుడు ఉన్నారో నారా లోకేష్ బాబు గారు కళ్యాణదుర్గం ప్రాంతానికి రావడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఇది పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఎన్నో రకాలుగా ఆదరించిన ప్రాంతంగా కళ్యాణదుర్గానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను గమనించి అడిగిన వెంటనే తక్షణం కళ్యాణదుర్గంలో కనకదాసు జయంతి నిర్వహిస్తున్నామంటే ఏమీ కూడా ఆలోచన చేయకుండా నేను వస్తున్నాను అని చెప్పడం, చక్కచక్క ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోవడం ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆయనకున్న బిజీ షెడ్యూల్లో చాలా బిజీ షెడ్యూల్. మొన్ననే చూసాం, 1,37,000 కోట్లతో గూగుల్ సంస్థను కూడా తీసుకొచ్చాడు. అంటే ప్రపంచ స్థాయి సంస్థని తీసుకొచ్చి మన విశాఖపట్నంలో పెట్టాడంటే ఆ ఘనత లోకేష్ బాబు గారిదని చెప్పాలి. కనకదాసు జయంతి ఈ నెల 8వ తారీఖు ప్రారంభమవుతుంది. ఆ కనకదాసు జయంతి సందర్భంగా